గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ నమస్కారం అండి. సో ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, నిన్న ఎగ్జిబిటర్స్కి ఏదో అన్యాయం జరుగుతుంది, ఏదో ఏదో అనే దాంట్లో ఏదో వాళ్ళు పెట్టుకున్న ప్రెస్ మీట్కి దానికి ఆన్సర్గా ఏంటంటే, యాక్చువల్ మా నెరేషన్ కూడా వెళ్ళాలి అనేది వాట్ ఈస్ ట్రూ అనే పాయింట్ చెప్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ అండి. సో కమింగ్ టు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు నిన్న చెప్పిన దాంట్లో ఎగ్జిబిటర్ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు, ఎగ్జిబిటర్ బాగా ఇబ్బందులు ఉన్నాయి, దానికోసం అని చెప్పి మేము ఈ పర్సంటేజ్ సిస్టమ్కి రావాలనుకుంటున్నాం అన్నారు. డెఫినెట్గా సార్, ఎగ్జిబిటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు, దాన్ని కూడా మేము అక్నాలెడ్జ్ చేస్తున్నాం. అలాగే ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్, దాన్ని మీరు దయచేసి గ్రహించండి సార్. అలాగే ఇప్పుడు మనం అంతా వెళ్ళేది ఒక ఎకో సిస్టంలో ఇన్నాళ్ళు ట్రావెల్ అవుతున్నామండి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ అనే దాంట్లో ఈ విధంగా అందరం ఒకరికొకళ్ళు ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వస్తుంది సినిమా, అక్కడి నుంచి ఎగ్జిబిటర్కి వస్తుంది, ఇది ఒక ప్రాసెస్గా రన్ అవుతుంది ఏళ్ల తరబడి. ఇవన్నీ అందరం కలిసి ఒక యూనిటీతో ఒక పద్ధతిగా వెళ్ళి మనం ఈ విధంగా చేయగలుగుతున్నాం. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ప్రొడ్యూసర్ హ్యాపీగా లేడు, డిస్ట్రిబ్యూటర్ హ్యాపీగా లేడు, నా ఒక్కడికే ఏదో బెనిఫిట్ తీసేసుకుని వెళ్ళిపోతానంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. అందరూ 3 సెక్టర్లు కూర్చుని మాట్లాడుకొని వాట్ ఈజ్ రైట్, అందరికీ ఎలా బెనిఫిట్ జరగాలి ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుని డెఫినెట్గా ఆ చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నామో అది తప్పనిసరిగా మనం తెచ్చుకుందాం సార్, దాంట్లో అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ యూనిలాటరల్ డెసిషన్ ఇవాళ రేపు అయిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా అయిపోవాలంటే అలా అవ్వదండి. మా సైడ్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి సార్. ఏంటంటే ఇప్పుడు ఒక రన్ ట్రాక్ రావాలి, ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి, అలాగే ఒక గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ కావాలి, ఇవన్నీ చాలా ఉన్నాయని మాట్లాడుకుంటే మా టీంలు ముగ్గురం కలిసి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ముగ్గురు కలిసి కూర్చున్నప్పుడు మేము డిస్కస్ చేసుకుని మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు రాత్రి జరిగిపోవాలి, లేకపోతే నెలాఖరికల్లా జరిగిపోవాలంటే అది కరెక్ట్ కాదు సార్. అలాగే ఈ విధంగా ఇది ఇప్పుడు వచ్చిందే కాదండి, హరిహర వీరమల్లు రిలీజ్ అప్పుడు పాపప్ అయిన అంశం అండి ఇది. ఆ తర్వాత మీరు ఎన్ని రిలీజ్ చేశారు సార్? మీరు దాని తర్వాత వార్ 2 రిలీజ్ చేశారు, కూలీ రిలీజ్ చేశారు, ఓజీ చేశారు, అఖండ చేశారు, సంక్రాంతికి నవీన్ పోలిషెట్టి సినిమా చేశారు, నారీ నడుమురారి చేశారు, మా చిరంజీవి గారు సినిమా చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఎగ్జిబిటర్ కష్టాలు మీకేం కనపడలేదా సార్? మళ్ళీ ఇప్పుడు మీ చేతిలో మీరు ఇప్పుడు ఏదో మళ్ళీ అది కరెక్టో తప్పో మీ చేతిలో సినిమా లేకపోవటమో, లేకపోతే ఇప్పుడు ఇది లేదనో, పెద్ద సినిమా లేదనో, ఇప్పుడు మేము పర్సంటేజ్లు ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేయాలి, ఇది కరెక్ట్ కాదండి. అందరం కూర్చుని మాట్లాడుకుందాం, ఎలా ముందరికి వెళ్ళాలో అన్నీ కూడా మాట్లాడుకోవచ్చు. కరెక్ట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ వచ్చి అసలే 4-5 నెలల నుంచి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, సరైన సినిమాలు లేక. మంచి సినిమా వచ్చే టైంలో మీరు ఏ ప్రాబ్లమ్స్ పాపప్ చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ వద్దండి. మనం కూర్చుందాం, డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, మేమేం కాదంట్లా, ప్రాబ్లం ఉంది. అలాగే మిగతా సెక్టర్లు కూడా ప్రాబ్లం ఉంది, అన్నీ మాట్లాడుకుందాం. అలాగే ఎగ్జిబిటర్ది అయితే కంపల్సరీ వీఆర్ ప్రెటీ మచ్ ఓపెన్. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం ఓ పద్ధతిగా. ఏంటంటే మీరు అడిగిందల్లా ఇది ఇచ్చేస్తే ఇది అయిపోయింది అంటే కాదండి, దానికి అది ఇవ్వాలంటే ఏం కావాలి? ఇప్పుడు ముక్కు మూసుకోకుండా టాయిలెట్కి వెళ్ళే థియేటర్లు వీటికి వాటికి దానికిను సుదర్శన్ 3 కోట్ల కెమెరా ఇది ప్రొజెక్టర్ ఉందండి, ఈ సినిమాని ఈ థియేటర్ని ఆ థియేటర్ని ఒకే గాడిలో కట్టలేం కదండి. ఇలా ఇవన్నీ కూడా ఒకసారి సిస్టమేటిక్గా చేసుకుని దీనికి ఒక పద్ధతి, ఒక కమిటీ చేసుకుని గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ చేసుకుని దీంట్లో మన విపిఎఫ్లు ఇవన్నీ ఏంటి, అది థియేటర్ పర్ ఆన్ పర్సంటేజ్ సిస్టమ్కి వచ్చేప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మనం కూర్చుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుందండి. అనవసరంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ మేము పెట్టి అనవసరం అండి ఇదంతా. మనందరం 3 సెక్టర్లు కూర్చున్నామంటే డెఫినెట్గా రిజాల్వ్ చేసుకోగలం. దీనికి ఏంటంటే ఈ నెలాఖరు లోపల ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపల మాకు పర్సంటేజ్ ఇవ్వకపోతే ఇలా బ్లాక్మెయిల్ చేయవచ్చు సార్. దయచేసి మన అందరం కూర్చుని దానికి ఎంత టైం పడుతుందో కమిటీ డిసైడ్ చేస్తుంది. 3 నెలలు సరిపోతుందా, 4 నెలలు సరిపోతుందా అని. డెఫినెట్గా సొల్యూషన్ అయిపోయి అందరం కలిసికట్టుగా వెళ్దాము. అది మా అందరం అనుకున్న పర్సనల్ ఒపీనియన్ అండి. అలాగే ఇక మిగతా ఇంకేమైనా సమస్యలు ఉన్నా సరే మా వాళ్ళు కూడా చెప్తారు, తర్వాత క్యూములేటివ్గా మాట్లాడుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ రవణ్ అన్ని ఏరియాస్ కవర్ చేసేసారు. సో ఆయన చెప్పినట్టు ఎకో సిస్టంలో ఒకళ్ళు బాగోపోతే ఆబ్వియస్లీ ముగ్గురు బాగోరు, ప్రొడ్యూసర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఎగ్జిబిటర్ కానీ. నిన్న మీటింగ్ పెట్టిన ఎగ్జిబిటర్లు అందరూ ఎగ్జిబిటర్లు బాగాలేదు అంటున్నారు, ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఏం బాగాలేదు కదా.
డిస్ట్రిబ్యూటర్లు బాగా డబ్బులు సంపాదిస్తూ ఉండి exhibitorలకు డబ్బులు అంటే అది వేరే విషయం. కానీ గత 2 నెలలుగా చూస్తున్నారు కదా, కంటెంట్ లేక థియేటర్లు శ్రీరాములు లాంటి థియేటర్ మూసుకున్నామని వాళ్ళే చెప్తున్నారు. మీరు ఎగ్జిబిషన్లో ఇలాంటి కండిషన్స్ కంటెంట్ చేయనివ్వకుండా చేస్తే మమ్మల్ని పెట్టుకోవాల్సింది తప్పితే దాని వలన ఏమి ఉపయోగం జరగదు కదా మీకు. సో ఇట్లా యూనిలాటరల్ డెసిషన్ తీసుకుని బెదిరించున్నట్టుగా ఏప్రిల్ 30కి తెలంగాణ, మే 30కి ఆంధ్ర ఇట్లాంటి డెసిషన్స్ చెప్పకండి. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ టేబుల్ మీద కూర్చున్న వాళ్ళందరివి ఈ రిలీజులుకి రెడీగా ఉండి ప్రొడక్షన్లో 50%, 60% అయిపోయిన సినిమాలు కనీసం 25 ఉన్నాయి. పేర్లు చదువుతాయి ఇప్పుడు. పెద్ద సినిమాల నుంచి మిడ్ రేంజ్ సినిమాల నుంచి చిన్న సినిమాల దాకా ఈ అన్నిటికీ మేము ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ 70 to 80% స్పెండ్ చేసేసాము. హీరోలు, డైరెక్టర్లు రెమ్యునరేషన్ ఒకటి అనేసుకుని అన్ని కమిట్మెంట్ ఇచ్చేసాము. ఇప్పుడు సో మాకు ఎక్స్పెండిచర్ ఎంత ఉందో దానికి ఇన్కమింగ్ అంతే ఉంటుందని ఒక ప్లానింగ్ ఉంటుంది. ఈ టైంలో మళ్ళీ మీరు కొత్త సిస్టమ్స్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్లు దాంట్లో నెగోషియేషన్ చేసి మాకు ప్రొడక్షన్ కాస్ట్కి దానికి తేడా వచ్చి లాసులకి ఇవన్నీ ఈ టైంలో మేము అవన్నీ తీసుకోలేము. కాబట్టి ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకి ఈ ఇప్పుడు మీరు అడుగుతున్న కండిషన్కి అయితే చేయలేము దాన్ని ఖచ్చితంగా. ఈ జూన్, జూలైలో ఏదైనా ఒక డేట్ అనుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి మేము అడిగిన కండిషన్స్ లైక్ గ్రేడింగ్ ఆఫ్ ది థియేటర్స్ కానీ, రెంట్ ట్రాక్ కానీ, VPF తీసేయడం కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు థియేటర్స్కి, అది ఏం చేస్తున్నారని కానీ, బుక్ మై షోలో ఒక్కొక్క టికెట్కి కన్వీనియన్స్ ఛార్జ్ అని 12 రూపాయలు, 20 రూపాయలు తీసుకుంటున్నారు. దాంట్లో సగం మీకు వస్తుంది బుక్ మై షో నుంచి, అది దాంట్లో మాకేం చేస్తారు, ఇట్లాంటివన్నీ మేము అడుగుతున్నాం. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి ఎట్లా వెళ్ళొచ్చు ఏంటనేది కండిషన్స్ ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదండి. నిన్న ఒక చాలా పెద్ద ఎగ్జిబిటరు, జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటరు, ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటరు ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నామండి అంతే. అదే మా రవి గారు అండ్ వంశీ చెప్పినట్టు డెఫినెట్గా నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెడదాం అంటున్నాం అంటే ఉద్దేశం మెయిన్ అదేదో బెదిరించినట్టుంది కానీ కూర్చుని మాట్లాడుకునేట్టు లేదు. అది డెఫినెట్గా మనం కొట్టుకోవటం వల్ల అందరూ లోకు అయిపోతాం కానీ ఆ సమస్య సాల్వ్ చేసుకోవడమే వెళ్ళట్లా. ఏదంటే డెఫినెట్గా మా ఛాంబర్ తరఫున కూడా మీటింగ్స్ జరిగినాయి. మరి ఆ మీటింగ్ జరుగుతున్నా ఇంతలో ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో కూడా ఐడియా లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఇందా రవిగా చెప్పినట్టు ప్రతిసారి పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకం సృష్టిద్దాం అన్నట్టే కనపడుతుంది. కానీ డెఫినెట్గా నిన్న ఇప్పుడు చాలా సినిమాలకి రేట్లు తెచ్చాము. మళ్ళీ సడన్గా నిన్న వచ్చే సినిమాకి రేట్లు ఇచ్చినా మేము థియేటర్లో ప్రదర్శించామని అంటే గవర్నమెంట్ అగెనిస్ట్కి వెళ్తున్నారా ఏంటో అర్థం కానట్టు ఉంది. డెఫినెట్గా నేను అనేది ఏంటంటే అది రైట్ థింగ్ కాదు. ప్రతి సినిమా మన సినిమానే, మన సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మన సినిమా నడుస్తేనే మనం అంతా నడుస్తాం. సో అది పక్కన పెట్టేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క విధంగా చేయటం అనేది రైట్ కాదు. డెఫినెట్గా అందరు కూర్చుని మాట్లాడి వాట్ ఎవర్ డెసిషన్ మా కమిటీ ఏదో వేశారు అందరూ వాళ్ళ కమిటీ ఏదో కూర్చుని మాట్లాడుకుంటే డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టేసి బెదిరించినట్టే ఉంది అయితే నిన్న జరిగింది. అయితే అదే నేను అనుకోవటం దట్ ఈస్ నాట్ రైట్. మా సతీష్ గారు మాట్లాడాల్సింది అదేనండి. ఇప్పుడు మా రిలీజ్ ఉంది, సతీష్ గారు ప్రొడ్యూసర్, మా ప్రజెంటర్గా ఉన్న పెద్ద సినిమా ఉంది. కరెక్ట్గా మళ్ళీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఇందాక చెప్పిన లిస్టు ఒక 5-6 సినిమాలు 7-8 సినిమాల మీది ఇవన్నీ పాస్ అయిపోయి కరెక్ట్గా ఏదో కరెక్ట్ మా సినిమా వచ్చే టైంకి ఇది పాపప్ చేసి దీన్ని ఫ్లేర్ అప్ చేసి ఏదో చేద్దాం అనేది ఏంటి సార్? మీ పెద్ద మనసుని చక్కగా మీ పెద్ద సినిమా ఉన్న రోజున ఇదిగో పర్సంటేజ్ ఇదిగోండి అని హ్యాపీగా ఇవ్వచ్చు కదా సార్. మీరు ఒక ఎగ్జాంపుల్గా ఉంటారు, మీకు కూడా విగ్రహం కడతాం ఇక్కడ మంచి ఫిల్మ్ నగర్లోనే ఎక్కడ కర్ణాటకలో పర్సంటేజ్లు ఉన్నాయి, తమిళనాడులో పర్సంటేజ్లు ఉన్నాయి, నార్త్లో పర్సంటేజ్లు ఉన్నాయి. అంటే వాళ్ళందరూ ఏమైనా బాగున్నారా? వాళ్ళు బాగాలేదనే కదా అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు కొంచెం ఎంతో కొంత బెటర్గా తెలుగు ఇండస్ట్రీ ఉంది. తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఉన్నాడు, ఒక ఎగ్జిబిటర్ అనేవాడు ఉన్నాడు. మేము NRI బిజినెస్ చేస్తే మేము సినిమా అమ్మితే కొనడానికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. అది వేరే స్టేట్స్లో ఎక్కడా లేదు. దాన్ని కూడా ఇప్పుడు చెడగొట్టి మనల్ని కూడా వాళ్ళ పొజిషన్కి తీసుకెళ్లాలనే టార్గెట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళతో కంపారిజన్ ఎందుకు? మనం వాళ్ళకంటే బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకా బెటర్గా వెళ్ళడానికి ట్రై చేయాలి కానీ మనం వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం వాళ్ళ దగ్గరికి. అలాంటి అవసరం ఏం లేదు కదా. మనకి డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ వచ్చి సినిమా కొంటున్నాడు. సో ఆ డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా చూడాలి కదా. ఎగ్జిబిటర్లు ఎంత ఇంపార్టెంట్, డిస్ట్రిబ్యూటర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. డిస్ట్రిబ్యూటర్ని చంపేసి ఎగ్జిబిటర్ని కాపాడాలంటాం, ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకా ఇక్కడ ఇన్ని రోజులు అంటే 20 సంవత్సరాల నుంచి ఎవరు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో తెలంగాణలో అందరికీ తెలుసండి. ఎవరు పెద్ద తలకాయలు ఉన్నాయో 20 సంవత్సరాల నుంచి ఎగ్జిబిటర్కి న్యాయం చేయలేంది ఈ రోజు గుర్తుకొచ్చిందా? మొన్న సంక్రాంతి సినిమాకు కూడా టికెట్లు రేట్లు తెచ్చి మళ్ళీ వాళ్ళే కదా చేసింది. అలాగే సార్. అసలు మెయిన్ పాయింట్ ఎలా ఉందంటే ఒకటి సమస్య ఆలోచిస్తే ఒక మిడ్ సైజ్ సినిమాలు చిన్న సినిమాలు అన్నీ ఒక అండర్స్టాండబుల్లో ఒక పర్సంటేజ్ లాగానే వెళ్ళిపోతాయండి.
ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సంటేజ్ లాగా వెళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టు ఉంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సంటేజ్కి వెళ్ళిపోతుంది, అది ఓకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టు ఉంది. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు, 150 సినిమాలు వస్తే అన్ని పర్సంటేజ్లు హ్యాపీగా వెళ్తున్నాయి. ఆ వచ్చే 6-7 సినిమాల్లో అదేంటి, నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇది ఎక్కడ అన్యాయం? నాకు కావాల్సింది ఏంటండి? అదేమంటే ఇక దీన్ని అందుకనే కూర్చుని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టంలో ఎవరిది ఏం లైన్, ఎవరిది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అన్ని క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత ఉన్నాయి ఫౌజీ ఉన్నాయి, ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. మీరు ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడదామా అన్నట్టు ఉంది, కానీ ఇది ఒక సమస్య ఉంది, దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమో అనిపించలే. మరి సిటీలో 23 థియేటర్లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సంటేజ్ వేస్తేనే వేస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్లలో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే, ఎవరి ఓనర్లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి, లెస్సీలు చెప్పేది ఏంటి, వీళ్ళందరూ మాకు నష్టాలు వస్తున్నాయి కాబట్టి మీరు పర్సంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు? వాళ్ళు మేము థియేటర్లు వదిలేయమని అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి, మేము ఆ సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజ్లకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలా ఆడుతున్నారు థియేటర్ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా, ఇక్కడ కూడా మేము వాళ్ళు మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి, సేమ్ బోట్లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్లో ఉన్నాం కాబట్టి యూనిలాటరల్గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్ కూడా చేద్దాం అంటున్నాం, అంతే తప్ప మరి వాళ్ళు చెప్తుంది అదే కదా, మేము పర్సంటేజ్ అయితేనే వేస్తాం అని అలా అది చెప్పింది అదే కదా. మరి అతని కండిషన్గా ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లంలో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడలేదు కదా అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి? ఇంకా మేము యాక్చువల్లీ 15న ఈ ఎగ్జిబిషన్కి సంబంధించిన పర్సంటేజ్కి సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి మీటింగ్ పెట్టుకున్నాం 15న. కానీ నిన్న సడన్గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్ని అలా తీసుకెళ్లారో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు అలా అవును, మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లు అందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకి వచ్చింది అవుతుంది కదా, వాళ్ళని కలవాలి. సరే అలాగే అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకు వచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకు వచ్చాం. అంతే కదండి, రెంటల్కే చేయాలి. ఇప్పుడు అదే కదండి చెప్తుంది, ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదండి. ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్లో ఉండి రిలీజ్కి దగ్గర ఉండి 50% అయిన సినిమాలు ఇవన్నీ, ఎందుకంటే మేము ప్రాసెస్లో ఉన్నప్పుడే ఓటీటీలు సగం అయిపోయి శాటిలైట్లు ఒక నాన్ థియేటర్కల్ ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేసినాక ఆ సినిమాలకు ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేకపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు కదా. అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకు ఎగ్జంప్షన్ రావాలి. నెక్స్ట్ మీరు విపిఎఫ్లు అన్నీ మీరు బేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి, రన్ ట్రాక్ పెట్టాలి, ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయం కలిసి ఓకే వీఆర్ గోయింగ్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ సిస్టమ్ అని వెళ్తాం. ఇప్పుడు మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్యకాలంలోనే ఒక మల్టీప్లెక్స్ని మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్, దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పుడు దాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు? ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం వెళ్తారు కదా. అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు, జనాలు దానికి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి, అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి, నేను మా విమల్ థియేటర్ అండి, విమల్ థియేటర్ ఉంది సార్, కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం. ఇది వరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక అప్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్గా ఇవ్వగలిగి అవి చేస్తే చూడండి సార్, మేము డెఫినెట్గా ప్రాఫిట్స్లోనే ఉన్నాం. ఏం చెప్తున్నాం, అది రెంటల్లో వేసి ప్రాఫిట్లో ఉన్నాం. అంటే ఏంటి, కిటుకంతా ఎక్కడ ఉంది? థియేటర్ని రెనోవేట్ చేయండి రా, నాకు శుభ్రంగా
వాళ్ళు వచ్చే హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బాగుండాలి, ప్రొజెక్షన్ బాగుండాలి, సౌండ్ బాగుండాలి, సేఫ్టీ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి. లేడీస్ వచ్చిన, ఫ్యామిలీలు సెకండ్ షోకి వచ్చిన ఇవన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్ ఉంది. వైజాగ్లో ఫ్లెక్స్ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ కానీ, మెలడీ కానీ, శరత్ కానీ, సంగం కానీ, ఈ థియేటర్లు అన్నీ చాలా బాగుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ని బాగా చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలియదు కదా. ఇప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్లో ఉన్నాయి గత 20 ఏళ్ళగానో 10 ఏళ్ళగానో. అది దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా, ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా, శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా, గోకులు ఎందుకు బెటర్ చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కదా. అవన్నీ చేయట్లేదు. కానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అని మంచి మల్టీప్లెక్స్లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్కి రెవెన్యూ వెళ్తుంది, ఆ మల్టీప్లెక్స్కి ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్కి ఫీడింగ్ ఆపే సింగిల్ స్క్రీన్స్కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్కి ఇవ్వరు బీసీల్లో. మీ ప్లెక్స్లు ఉన్న చోట అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురావు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ప్లెక్స్లు గుర్తొస్తే మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది, ప్రాబ్లం ఉంది అనగానే మీకు ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? అవన్నీ ఇప్పుడు మేము అడుగుతుంది అదే కదా. ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్మెంట్కి ఎలా 1 year కావాలో మాకు కూడా అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1.5 year కావాలి. అవి రెండు ఒకే టైంకి వచ్చే టైంకి కండిషన్స్ అన్ని ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో అలా మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్లో వెళ్తాం. ఇంకా రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళు ఏంటంటే పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము ఆడము అన్నది క్లారిటీగా చెప్తారు. సో సంథింగ్ అరౌండ్ 24 థియేటర్స్ 23 థియేటర్స్. ఇన్ కేస్ వాళ్ళు అదే పట్టుదల మీద ఉంటే మీ తాలూకా స్పందన అంటే ఇప్పుడు ఆ 23 థియేటర్స్లో సినిమా అయినంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పెద్ది. సో అప్పుడు పెద్ద ఎఫెక్ట్ అయితే ఏంటంటే అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, చరణ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది సార్ సిచ్యువేషను ఇట్లా లాస్ట్ మినిట్లో చెప్పారు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ అయిన ఆయన పెద్ద మీద ఒక అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హిట్ తీసుకునే పొజిషన్లో ప్రొడ్యూసర్ లేరు, కాబట్టి ఏం చేద్దామండి అని చిరంజీవి గారిని అడగడం. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం నిన్న వాళ్ళు ర్యాండమ్గా ఇంకొక విషయాన్ని కూడా తీసుకొచ్చారు. అసలు గవర్నమెంట్ పెంచుతా ఉన్నా కూడా మేము టికెట్ రేట్లు మేమైతే పెంచాం సింగిల్ స్క్రీన్స్లో. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వాళ్ళు తీసుకొచ్చిన సార్. అది సెకండ్ టాపిక్ అండి. ఆడియన్స్కి మేము మంచి సార్, ఆడియన్స్కి నిజంగా మీరు థియేటర్కి తీసుకురావాలి అనుకుంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మేము తెచ్చే థియేటర్ రెంట్ కంటే మీరు అమ్మే 500 రూపాయలు పాప్కార్న్ కాలు ఎక్కువ భయపడుతున్నారు. ఆ ఎఫ్ఎఫ్బిని తగ్గించండి ఫస్ట్. మెయిన్ ఇప్పుడు బుక్ మై షో ఓపెన్ చేయండి. మీరు టికెట్ 150 రూపాయలు 175 రూపీస్ మేము అమ్మేది అనుకోండి, 195 రూపీస్ అమ్ముతాం, లేకపోతే 295 అమ్ముతాం. 295 మీద గవర్నమెంట్ వేసుకోమని చెప్పింది 6 రూపాయలు బుక్ మై షోని. కానీ మీరు 2 టికెట్లు కొంటే 600 కట్టాల్సింది దగ్గర 800, 750, 850 కడుతున్నారు. దాంట్లో 50 రూపాయలు 60 రూపాయలు కన్వీనియన్స్ ఫీ అని పోతుంది. అవన్నీ ఏంటో అడగండి సార్. అవన్నీ తగ్గించండి, ఎఫ్ఎన్బి పాప్కార్న్ తగ్గించండి, మీ కూల్ డ్రింకులు తగ్గించండి, అన్నీ తగ్గించండి. ఆటోమేటిక్గా జనం థియేటర్కి వస్తారు. మేము పెట్టే 100 రూపాయలు 50 రూపాయల మూలనే థియేటర్ జనం రావడం ఆగిపోలేదు ఏమి. సార్ వంశీ గారు ఏమండి అది అలా అన్నవాళ్ళు ఓటీటీలో సినిమాలు అమ్మట్లేదా? ఓటీటీ సినిమాలు అమ్మట్లేదు. అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఓటీటీ సినిమా కొనుక్కుంటూ డైరెక్ట్గా థియేటర్కే ఇస్తున్నారు వాళ్ళు. అంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేట్లు, టికెట్ రేట్స్ అనేవి జనాలు నుంచి ఫీల్ అవుతున్నారు, మనం తిప్పుకుంటున్నాం కదా. దానికి కూడా ఏదైనా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి తర్వాత మేము టికెట్ రేట్లు పెంచుకోలేమో భరోసా అదే అంటున్నాను. ఇప్పుడు నిన్న వాళ్ళు చెప్పింది ఆమె ప్రొడ్యూసర్కి, సినిమా తీసే ప్రొడ్యూసర్కి ఆ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా ర్యాండమ్గా మేము రేట్లు పెంచామని చెప్పారు. అది కాదు కదా. ఇప్పుడు నుంచి ఏంటంటే ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఆడియన్స్ థియేటర్ టర్న్అవుట్ తగ్గింది, లేకపోతే ఓటీటీ ప్రైస్ తగ్గింది. ఇవన్నీ మాకు లాస్ట్ 6 months 1 year నుంచి జరుగుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ బంచ్ సినిమాలు ఎవరు ఏం చేసినా ప్రొడ్యూసర్స్ అందరూ అది కాన్షియస్గానే ఎక్స్పెండిచర్ మీద కానీ రెమ్యునరేషన్స్ మీద కానీ ఒక చెక్తోనే వెళ్తున్నాం. సో ఫర్దర్గా మ్యాక్సిమం 99% ఒక పైన 5 సినిమాలకి తప్పితే ఏ సినిమాకి రేట్ హైక్ లేకుండా చూడటానికి మేమే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. పైన 5 సినిమాలు లేదంటే ఏదన్నా వన్ ఆఫ్ అక్కడ ఇక్కడ ఎక్కువ ఖర్చు అయిన సినిమా, ఇప్పుడు ప్యారడైజ్ లాగా నానిగారి సినిమా ప్యారడైజ్ లాంటిది ఏంటంటే చాలా గ్రాండ్ ఇయర్తో బాగా తీసుకుంటున్నారు సుధాకర్ గారు. ఇప్పుడు అట్లా వన్ ఆఫ్ సినిమాలు కొన్ని తప్పితే
దేనికి రేట్లు తేవాలని ఆడియన్స్ ఇబ్బంది పెట్టాలని ప్రొడ్యూసర్లు అసలు అనుకోవట్లేదు. దానికి ఎగ్జిబిటర్లు ఏమి ఎవరికి హామీలు ఇవ్వకర్లా. ప్రొడ్యూసర్గా మేమే హామీలు ఇస్తాం. ఎవరికి థియేటర్ రేట్లు పెంచేసి జనాలను ఇబ్బంది పెట్టాలని ఎవరికి లేదు. ఒక 4-5 సినిమాలకి మేము విజువల్ స్కేల్ ఆ రేంజ్లో చూపించాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి కొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాం, అంతే తప్పితే ఎవరిని ఇబ్బంది పెట్టాలని అది కూడా ఇక నుంచి మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నాం అందరం. వంశీ గారు వరకు మీరు డిస్ట్రిబ్యూషన్లో లేదు, మీరు డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చాక ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి అనేది జనరల్ టాక్. ఓపెన్గా అండి, ఏంటి ఈ విషయం? మీ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవడం వల్ల మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీకు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి, మీరు 25-30 ఏళ్ళ నుంచి ఉన్నారు, ఎవరు ఇంకో కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాకపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. మీ ఇంకా నేను ఉన్న కాలం నేనే ఉంటాను అనేది కాదు కదా. ఇది మేము వచ్చింది కూడా అసలు మేమేదో మోనోపాలి మేమేది కాదు. అసలు మాకు అసలు అయ్యొద్దు. ఇక్కడ ఏయో 2-3 చాట్ల కరెక్షన్ అవ్వాలి, మన సావేదో మనం చూద్దాం అని వచ్చిందే కానీ ఇక్కడ ప్రాబ్లం అంతా వీడు నాకు పోటీ అనుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లం తప్పితే అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరు వ్యాపారం వాళ్ళదే, ఎవరు గోల వాళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లం వస్తుంది. కానీ మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి, వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఒక రకం సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్లో అయినా సరే, ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి, ఒక 3 నెలలు సాగల, ఇంకొక నెల ట్రై చేస్తా, సాగల 7వ నెలలో 8వ నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేను ఎక్కడో సంపాదించి రిక్షా దొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను కదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు అవ్వట్లేదా, నీకు పని అవ్వట్లేదు, మాకు పని అవుతుంది, మాకు బాగానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటికి లేకపోతే నేను వదిలేస్తా కదా. ఓనర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు 25-30 ఏళ్ళ నుంచి థియేటర్ని వాళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది, వాళ్ళు లాస్ అన్నారనుకోండి కరెక్టే కదా. మరి పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనెట్ చేశారు, వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికైనా బెనిఫిట్ అవుతుందండి? థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని చెప్పి మాకు వర్కౌట్ అవట్లా, మాకు వర్క్, ఇది తప్పు కదా. ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్కి ఒక 100 రూపాయలు రెంట్ కడుతుంటే ఆ థియేటర్కి ఆ ఓనర్కి ఎంత రెంట్ వెళ్తుంది అనేది ఇప్పుడు దాకా ఎవ్వరు చేయలేరు. మీరు సిపిఐ సిఐడిఎల్ పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సంటేజ్ ఇచ్చిన ఆ సి సెంటర్లు కూడా 60% ఇచ్చేలా యూనిలాటరల్గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా 40% వెళ్తుంది అనేది ఏమీ తెలియదు ఎవరికి. సో ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సంటేజ్? మమ్మల్ని మేము చంపుకుని కాదండి, కాదు. పెద్ద సినిమాలకి మీరు రెంటల్ వేస్తున్నారు, వీడియో లేని సినిమాలకు వచ్చేసరికి పర్సంటేజ్ అంటున్నారు. ఇలా 2 వచ్చు అనేది వాళ్ళ సార్. పెద్ద సినిమా చిన్న సినిమాని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు బేబీ చిన్న సినిమా, బేబీ 2-3 వారాలు ఫుల్ వచ్చింది అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సంటేజ్. ఇందాక ఆయన అన్నట్టే పెద్ద సినిమా uniవ్వండి, చిన్న సినిమా uniవ్వండి, మిడ్ రేంజ్ సినిమా uniవ్వండి, రెంటల్ ఆర్ పర్సంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంట్, పర్సంటేజ్ వర్కౌట్ అయితే పర్సంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎక్స్పెక్టర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్లో మీరు అన్నట్టు బాగానే ఉంటుంది వంశీ, సెకండ్ వీక్లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్లో 50% వస్తుంది అంటారు. సో దానికి చిన్న అడ్జస్ట్మెంట్ సెకండ్ వీక్లో కూడా రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లో అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది పెద్ద ముందు. ఎందుకంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడం అని రకరకాలుగా జనం థియేటర్కి రావట్లేదు. ఇప్పుడు పెద్దతో జనం థియేటర్కి వస్తారని హోప్ చేస్తాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయి ఉన్న సినిమా. సో జనం దానికి వచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటు అయితే అక్కడి నుంచి కంటెంట్ లైన్గా ఉన్నాయి నెక్స్ట్ 6 months. ఈ 6 months బ్రైట్గా ఉండాలి, జనం థియేటర్కి రావాలి అంటే పెద్దతో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ద బాగా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇది వేస్తేనే పెద్ద చేస్తాం, లేకపోతే ఏమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరం ఆ ఇండస్ట్రీకి ఆలోచించండి సార్. ఇదంతా కూడా ఇప్పుడు సార్ ఈ సందర్భంగా ఒకటి సార్, ఇప్పుడు
సింగిల్ స్క్రీన్ తగ్గిపోతుంది సార్. మేము ఒక 15 ఏళ్ళ క్రితం ఇది చూస్తే సినిమాక్స్ ఒకటి, బిగ్ సినిమా ఒకటి 2 ఉండేయండి మల్టీప్లెక్స్. అడుగడుక్కి అయిపోలేదు సార్. అసలు అది మీరు ఎన్ని ఒక 50, 70, 100 ఉన్నాయి మల్టీప్లెక్స్లు. సింగిల్ స్క్రీన్ తగ్గుతుంటే ఏమవుతుంది? మా సేట్ గారే మల్టీప్లెక్స్లు కట్టుకుంటున్నారు, మల్టీప్లెక్స్లు పెంచుకున్నారు. ఆయనేమో ఇప్పుడు అసలు సింగిల్ స్క్రీన్ పరిస్థితి ఏంటి? 3 పూటలు తినలేకపోతాను మాట్లాడరు సార్. మీరు కట్టిన థియేటర్లే ఒక 50-70 సెంటర్లో 140 థియేటర్లు బతకొచ్చు సింగిల్ స్క్రీన్లు. మీరే మల్టీప్లెక్స్లు కట్టుకుంటూ వెళ్తారు. ఇక్కడే కాదు, ఈ వేరే నగరాల్లో, రాష్ట్రాల్లో కట్టుకుంటూ వెళ్తారు. ఆయన కూర్చునే సింగిల్ స్క్రీన్లో ఇది లేదన్నారు. మేము గ్రహించాం సింగిల్ స్క్రీన్లో ఇబ్బందులు ఉన్నాయి. వీఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, డిస్కషన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మీరు రెడీగా ఉన్నారా? మీరు ఏదో ఎజెండాతో వస్తే అవ్వదు. కూర్చుందాం యూనిలాటరల్గా, ఇది కాదు, నెలాఖరు కుదరదు, అలా ఉండదండి. ఇది ఒక ఎకోసిస్టంలో అందరం మాట్లాడుకుని చేసుకోవాలి. ఇదే మా వాదన అండి, అంతే సార్. ఇది నిజంగా కూడా ఇప్పుడు ఎస్వి సార్ వ్యక్తి మీదే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని మీరు అంటారు? సార్ ఏం లేదు సార్, పెద్ద సినిమా అండి ఈ సంవత్సరం. అది మరి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇష్యూలు ఇన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి, 20 ఉన్నాయి చెప్పగలగాలంటే ఏంటంటే పక్కింట్లో భగత్ సింగ్ పుట్టడం అనేది ఒక సామెత ఉంది చూడండి. మా ఇంట్లో భగత్ సింగ్ ఉండాలి, మా ఇంట్లో కాదు పక్కింట్లో పుట్టాలి అన్నట్టు. మాకేం లాస్ రాకూడదు, ఏమన్నా సొసైటీ అది ఉంటుంది అనే పద్ధతిలో సినిమా పక్క ఆఫీసులో ఉంది కాబట్టి ఇప్పుడు మనం గోల్ చేయొచ్చు అన్నట్టు ఉంది. దీన్ని ఏంటంటే వాళ్ళ డెసిషన్ పాస్ చేసేసుకోవటం, ఇది చేసేసుకోవటం, నెలాఖరి నుంచి ఇది అవ్వదు కుదరదు అనటం, అక్కడ వెళ్ళి అవతల దాంట్లో కూడా యాక్టివేట్ చేసుకోవడం, పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ అర్జెంట్గా పుష్ చేసేస్తే అక్కడ కూడా ఒక గోల గలాటా చేసేయటం. ఏంటి సార్ ఇంత అవసరం అండి? ఇంత క్యాలిక్యులేటివ్గా అవసరమా? ఏం 15వ తారీఖు మీటింగ్ ఉంది, లేదంటే అందరం మాట్లాడుకుంటాం. మీకేం కావాలో అది ఒకటేనా? మాకేం కావాలో ఆలోచించరా? అదే మాకు ఏం అర్థం కాదు. ఇప్పుడు పర్సంటేజ్ మాత్రం ఇమీడియట్గా పెద్ద నుంచి కావాలంటున్నారు. మేము అడిగే థియేటర్స్ డెవలప్మెంట్, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఏదైతే మీరు ప్రాబ్లం అంటున్నారో అవన్నీ డెవలప్ చేయండి. మల్టీప్లెక్స్ 55%, 53% అంటే మీరు 60% కావాలంటున్నారు. సో ఆ క్వాలిటీ ఇవ్వండి, దాన్ని బట్టి మాట్లాడదామంటే రెనోవేషన్కి టైం పడుతుంది అంటారు. రెనోవేషన్కి టైం పెట్టినా పర్లేదు కానీ సార్ వంశీ గారు అండ్ రవి గారు, ఇప్పుడు ఇది బయట చూస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎస్విసి అండ్ ఏషియన్ ఫిలిమ్స్ వాళ్ళు ఒకటైపోయి, మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఇది వారు, దీనికి సంబంధించి అన్నట్టుగా బయట ప్రొజెక్ట్ అవుతుంది సార్. ఇది అంటే కాదు నిజంగా అసలు సితారాకి ఒక థియేటర్ లేదు. సితారాతో వారు ఎందుకు? కాదు సార్, ఇందాక ఫస్ట్ నుంచి మీరు నైజాం ఒకటి చెప్తాను సార్. దీనికి నిజంగా మాకు ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నామండి, లాభం పడుతున్నాం, ఏంటో లెక్కలేసుకోవాలి, డిస్ట్రిబ్యూషను, ఓన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఆ సినిమా బాగుంటే అన్నీ బాగుంటాయి, లేకపోతే ఇది అదే మోడల్లో మా రాజుగారు చేసేవాళ్ళు అండి. ఆయన చేశాడండి ఒక దీనిలో సినిమాను కొనేవాళ్ళు, ఎన్ఆర్ఐ కొనేవాళ్ళు. ఇది కళామ తల్లికి మన సినిమా రంగానికి ఆయన నిజంగా డెఫినెట్గా ఆయన కాంట్రిబ్యూషన్ ఆయన చేశారు. ఆఫీస్ చేసింది ఏది ఆ పాత దీనిలో. పక్కన ఆయన ఏంటండి అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు స్క్రీన్ల మీద స్క్రీన్లు పెంచుకుంటా వెళ్ళి 250, 230 పెంచేసుకో. నువ్వు వచ్చిన డబ్బు అంతా లోపలేసేసుకో. ఇప్పుడేంటి అక్కడ కూర్చుని ఆ చైర్లో కూర్చుని ఇదేంటి ఇది అన్యాయం జరుగుతుంది, సింగిల్ స్క్రీన్ అన్యాయం అవుతుందని మాట్లాడతా. ఆయనకు ఉందండి ఆ అర్హత, ఆయనకు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే వాళ్ళు కొన్నారు. శిరీష్ అన్నకి అంటే ఎస్విసి ఆఫీసు ఎన్ఆర్ఐ సినిమాలు కొన్నారు ఇప్పుడు దాకా. సో శిరీష్ అన్నకి కష్ట సుఖం తెలుసు. హిట్ ఫ్లాప్ అయితే మంచి మైక్ శిరీష్ అన్నకి ఆ కష్టం తెలుసు. పక్కన ఉన్న ఇంకొక ఆమె 300 స్క్రీన్లు ఉన్న కష్టాల్లో ఉన్న ఎగ్జిబిటర్కి ఈ కష్టాలు తెలియకపోయినా ఇవన్నీ చెప్తున్నారని రవణ్ ఉద్దేశం. శిరీష్ యాక్చువల్లీ నిజంగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద హిట్ సినిమాలు ఎలా చేశారో అంత పెద్ద ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. సో ఆయనకి పెయిన్ తెలుసు. సో ఆయన బ్యాలెన్స్ అవుట్ చేస్తానికి ట్రై, కానీ ఆయన మరి ఎందుకు నిన్నంత ఆమె అవసరం లేని నిన్న కూర్చుని మాట్లాడుతూ అయిపోయేదానికి అది అంత జరిగింది. ప్లస్ ఇంతవరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు దిల్రాజు గారితో కలిసి చేశారు.
ఎందుకు మళ్ళీ అటు మళ్ళీ ఇటు మైత్రికి మారాల్సి వచ్చిందంటే అంటే ఈ రోజు ఒకటే రెస్టారెంట్లో తినాం కదా, అప్పుడప్పుడు మారుతాం కదా, అలానే మూడు వచ్చింది మారాలనిపించింది మారాను అంతే. అది మీరు రాజుగారిని శిరీష్ అన్నని అడగాలి, అది నాకు తెలియదు కదా. సార్ డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్పరెన్సీ లేదని మేము ఎప్పుడు అనట్లేదు, కానీ ఇప్పుడు దాకా ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఎన్ఆర్ఏ అమ్మేస్తున్నాం అనుకో, మన మించి ఒక డిస్ట్రిబ్యూటర్ మీద బర్డెన్ వెళ్తున్నప్పుడు మనకంటే తను ఎక్కువ బాధ్యతగా ఉంటాడు. సో మనం అతన్ని ట్రాన్స్పరెన్సీ అడగాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు పర్సంటేజ్కి వచ్చేసింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళందరూ చెప్పినట్టు యూఎస్లో ఉంది కదా, కర్ణాటకలో ఉంది కదా, ఈ అన్నింటిలో రెంట్ ట్రాక్ ఉంది, లేకపోతే మాకు సిస్టమ్ తెలుస్తుంది రెంట్ ట్రాక్ యూఎస్లో మీ అందరికీ తెలిసినట్టు. సో అట్లానే మాకు ఇప్పుడు పర్సంటేజ్ మీదకి వెళ్తుంది కాబట్టి మీరు అన్నట్టు ఫుట్ఫాల్ పెరిగినా, థియేటర్స్ వాళ్ళు బాగుపడుతున్నా, అన్నీ జరిగినా మాకు ఆ రెవెన్యూ సైడ్ ఎంత పెరిగిందో తెలియాలి కాబట్టి మాకు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం రెంట్ ట్రాక్ కావాలి అంటున్నాం. ఇప్పుడు దాకా ఏంటంటే మరి పర్సంటేజ్ వచ్చిందో అది వేరు, రెంటల్లో ఉన్నప్పుడు వేరు కదా. రెంటల్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ రిస్క్ ఎక్కువ కదా. అదే మేము అదే అంటున్నాం, అవన్నీ మీరు తెచ్చేస్తే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా, అప్పుడు మేము ఇవన్నీ కూడా కూర్చొని ఎక్రాస్ టేబుల్ సాల్వ్ చేసుకుని ఎలా చేద్దాం. సార్ ఇవన్నీ ప్రాబ్లం ఏం కాదు సార్, దేనికి రోడ్ బ్లాక్ కాదండి. ఏది అది తేలేదు కాబట్టి చేయలేదు, ఈ రోడ్ బ్లాక్లు కాదండి, విచ్ ఇస్ ప్రెట్టి మచ్ అచీవబుల్. డెఫినెట్గా ఒక టైం ఫ్రేమ్లో ఆ థియేటర్లో ఆ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు, అది అందరికి కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు హ్యాపీగా. ఇప్పుడు మేము సార్ పాయింట్ నెంబర్ 1, వీఆర్ నాట్ అగేన్స్ట్ పర్సంటేజెస్, కాకపోతే కొన్ని చేసుకుంటే అవి ఎఫెక్టివ్గా ఆ సిస్టమ్ రన్ అవుద్ది. అంతేగాని యూనిలేటరల్గా సాయంత్రం రేపు పొద్దునేకి లేకపోతే ఈ నెలాఖరు చేసేయాలి, అది తప్పు. అలాగే ఈ ప్రాసెస్లో ఉన్న సినిమాలన్నీ బయటికి రావాలి, ఈ లోపల అది దానికి అప్లై అవ్వదు. ఏ గవర్నమెంట్ జీవోల్లో కానీ అన్నింటిలో కూడా ఉంటాయి కదా సార్, ఏదన్నా ఇప్పుడు ఈ రన్నింగ్లో ఉన్న దానికి అప్లికబుల్ కాదు, పలానా డేట్ నుంచి అప్లికబుల్, ప్రతి దాంట్లో ఉండేదే. ఇంత సింపుల్గా ఉన్నాం సార్, అన్నిటికీ మీరు అడిగేదానికి డిస్కషన్ ఓపెను. ఇలాంటి సిస్టమ్ ఇవన్నీ కూడా మీ సైడ్ నుంచి ఇవ్వండి, మా సైడ్ నుంచి ఇది హ్యాపీగా దీన్ని బ్రహ్మాండమైన సిస్టమ్గా రన్ చేసుకుందాం అంటున్నాం. మేము ఎవరితో మొండిగా ఏమి లేము. సార్ సతీష్ గారు ఒక్క క్వశ్చన్. సతీష్ గారు లెసీస్ గురించి మాట్లాడారు. ఇందాక మీరు లెసీస్ గురించి మాట్లాడారు. ఇప్పుడు లోకవాళ్ళు ఇప్పుడు థియేటర్ ఓనర్ దగ్గర నుంచి తీసుకున్న పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కరోనా తర్వాత ఓనర్స్ కి రెంట్ ఇవ్వలేదు చాలా మందికి. ఇది కొంతమంది థియేటర్ ఓనర్స్ ని మీరు కనుక కనుక్కుంటే తెలుస్తుంది. అదేమంటే ఏం కమిషన్ లేవు, థియేటర్ మూటపడ్డాయి అంటే కాంట్రాక్ట్ తీసుకుని మేము చెప్పేది అదేనండి. మేమేమన్నా చేస్తే అది నిజంగా థియేటర్ ఓనర్ దాకా వెళ్తుందో లేదో తెలీదు. ఇప్పుడు థియేటర్ ఓనర్లకి ప్రాబ్లం ఉందో లేదో తెలియదు మాకు. థియేటర్ ఓనర్కి నిజంగా ప్రాబ్లం ఉండి వాళ్ళు చేయమంటే మేము వాళ్ళతో డైరెక్ట్గా చేస్తాం. లేదు మీకు మధ్యలో ఉన్న లెస్సీలకి ప్రాబ్లంగా ఉంది అంటే లెస్సీలు బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి. థియేటర్ ఓనర్లు అంటారా నిజంగా కష్టపడి వాళ్ళ స్థలాలు, వాళ్ళకి ఎంతో 100 కోట్ల స్థలాలు వాళ్ళు అవన్నీ కమర్షియలైజ్ చేయకుండా థియేటర్ కట్టి మన కోసం ఉంచుతున్నారు. సో వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళకి నిజంగా ఇబ్బంది ఉంది, అసలు వాళ్ళకి ఎంత వెళ్తుంది, వాళ్ళ పరిస్థితులు ఏంటి మా ఎవరికి ఏం తెలియదు. మధ్యలో ఉన్న లెస్సీలే మాట్లాడుతున్నారు. ఈ లెస్సీల్ని బాగు చేయడానికి లెస్సీలకి లాస్ వస్తుంది కదా అని పర్సంటేజ్లు ఇవ్వండి. లెస్సీల్ని బాగు చేయడానికి సినిమాలు తీయలేం కదండి. అది జరిగిందండి. అది కాకపోతే ఇక వెంటనే రియలైజ్ అయ్యి ఒకరోజు హ్యాపీ చేశారు. మేము దాన్ని ఇంకోటండి, దాన్ని కాంపిటీషన్ సిసిఐ ఇది చాలా ఉన్నాయండి అప్లికబిలిటీ. దాన్ని పెద్ద చేయాలంటే పెద్ద విషయం కాదు, ఎందుకంటే యువర్ బ్లాక్మెయిలింగ్, ఇది బిజినెస్ ప్రాపర్గా చేయట్లేదని. కాకపోతే వీ డింట్ వాంట్ లైక్ దట్. ఎందుకంటే రేపు మళ్ళీ అందరం మొహం చూసుకుని అందరం కలిసి ట్రావెల్ అవ్వాలి అనే పాజిటివ్ దీనిలోనే ఉన్నాం. కానీ నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వేరు మేము వేరు అన్నట్టు అది కాదు. మళ్ళీ మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇదే ఎకో సిస్టమ్ అందరం కలిసిమెలిసి పని చేసుకుంటామని వీఆర్ హోపింగ్ ఫర్ దట్. సతీష్ గారు సంక్రాంతికి ఎస్విసిలోనే మీరు ఒక సినిమా పెట్టారు, రిలీజ్ అయింది. కాంపిటీషన్ లో కూడా థియేటర్స్ బాగానే చేశారు అండ్ పర్మిషన్స్ కూడా రాజాసాబ్ రాలేదు, మీకు వచ్చినాయి. ఈ 4 నెలల్లో ఏం జరిగింది మీకు ఎస్విసికి? ఏం జరిగిందండి, నేనేమన్నాను? అదేంటి అలా కాదు, ఇక్కడ పాయింట్ ఎజెండా వేరు కదండి. వాళ్ళు టికెట్ రేట్లు పెంచినా కానీ మేము మామూలు రేట్లకే ఇస్తామంటున్నారు, దానికి మీరు ఎగ్రీయా? సార్ ఇది జస్ట్ ఇప్పుడు మనం ఇదేదో
అలా చెప్పేసి రాసేసుకునేది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు మేము అడిగేది ఏంటి, సంవత్సరానికి 3-4 సినిమాల్లో ఇంత మేము జిఎస్టీతో సహా చూపిస్తామండి. ఇది 400 కోట్లకి మేము ఖర్చు పెట్టి జిఎస్టీ చేసాం. ఇది మన తెలుగు సినిమా పాన్ ఇండియాలో వరల్డ్ వైడ్ వెళ్ళినా సరే దానికి ఒక ఇది ఉంటుంది. వచ్చిన దాంట్లో ఫండ్ కూడా ఇస్తామని ప్రామిస్ చేస్తున్నాం. వచ్చిన దాంట్లో ప్లస్ నిన్న ఇంకో పెద్ద ఎగ్జిబిటర్ గారు ఒక థియేటర్ కుకట్పల్లిలోనో ఇక్కడ ఒక థియేటర్లో షో ఇస్తే 10,000 ఇస్తారంటున్నారండి. అన్ని చాలా తప్పండి. కుకట్పల్లిలో మాక్సిమం ఫ్యాన్ షోలు వేసింది మా ద్వారానే వేసారండి. బాలకృష్ణ గారి అయినా, ఎన్టీఆర్ గారి అయినా, ప్రభాస్ గారి ఇన్ని చాలా సినిమాలకి మేము వేసామంటే, RRR కానీ వీటికి కానీ. ఒక్క కుకట్పల్లిలో ఒక థియేటర్కి కొంచెం సెంటిమెంట్ ఉందని చెప్పి ₹1,00,000 రెంట్ కట్టి వాళ్ళకి 20% 25% టికెట్లు ఇచ్చి పోలీస్ పర్మిషన్ డబ్బులు కట్టి షోలు వేసిన రోజులు ఉన్నాయండి. పాప మా ఎగ్జిబిటర్ గారికి తెలియదేమో కానీ 10,000కి ఏ రోజు ఎక్కడ స్పెషల్ షో వేయనివ్వలేదండి ఏ థియేటర్. ఆయన కొంచెం దయచేసి చెప్పండి ఈ విషయం. 3 సెక్టర్లు కలిపి జాయింట్ మీటింగ్ అండి, తర్వాత ఒక కమిటీ వేసుకుని చేసేది. దీనికి ప్రాసెస్లో సాల్వ్ అవ్వాలి కానీ ఓవర్ నైట్ 1 month 2 months అవ్వాలంటే అలా అవ్వదు కదా సార్. ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ అవ్వాల్సిన ఇన్ ప్రొడక్షన్ ఉన్న సినిమాలు ఇవన్నీ చూస్తే ఒక 1500 కోట్లు వర్త్ సినిమాలు ఉన్నాయండి, 25-30 సినిమాలు అందరూ ప్రొడ్యూసర్లు. సో డెఫినెట్గా సార్ ఇప్పుడు మాకు చిన్న కండిషన్ ట్రాన్స్పరెన్సీ అండ్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్స్ అండ్ ఇవి ఉన్నాయి. ఎందుకు వై నాట్, డెఫినెట్గా వెళ్తాం. మేమే వీఆర్ నాట్ అగేన్స్ట్ పర్సంటేజ్ ఇప్పటికీ చెప్తున్నామండి. వీఆర్ నాట్, దానికోసం కొన్ని పనులు చేయాలి అనేదే దగ్గరే ఆగింది అంతే. సార్ మేమైతే చాలా వీఆర్ వెరీ క్లియర్ అండి. మా కండిషన్స్ మాకు ఉన్నాయి. ఆ కండిషన్స్లో వేసే వాళ్ళందరికీ డెఫినెట్గా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సినిమా ఇస్తున్నామండి. కాదు కూడదు మేము ఇలాగే అంటే కనుక మళ్ళీ అగైన్ దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్. అలాగే ఇండస్ట్రీ పెద్దలు చాలామంది ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ ఉన్నారు, అందరికి వెళ్ళి ఏంటి అనేది చెప్తారు. అంటే దీన్ని అడ్రస్ చేయాలంటే ఒక ఛాంబర్ కానీ సుప్రీం బాడీ చేయాలి. మీరు ప్రొడ్యూసర్స్ దీనికంటే దాదాపు 14-15 మంది ఉన్నారు. ఓన్లీ ఒక కోఆర్డినేటెడ్ అంటే ఇదేం గివ్ మీటింగ్ కాదండి. ఎవరైతే ఈ ప్రాసెస్లో సినిమాలు ఎవరు ఉన్నాయో వాళ్ళ వరకు వచ్చిందే కానీ ఇదేం గివ్ మీటింగ్ కాదండి. అలాగే 2 సంస్థల మధ్య గొడవలు అవన్నీ అసలు నమ్మట్లేదు సార్. ఇప్పుడు గత 3 ఏళ్ళ నుంచి వాళ్ళ సినిమాలు వాళ్ళకున్నాయి, మా సినిమాలు మాకున్నాయి, చేసుకుంటూ వెళ్ళటమే కదండి. రెండింటి మధ్య గొడవలు కాదండి. ఇది లాంగ్ పెండింగ్గా వాళ్ళు కన్వీనియంట్గా ఎక్కడ పాపప్ చేయాలి అలా జరుగుతూనే ఉందండి. మేము గత 8 నెలల నుంచి చూస్తున్నాం కదా, హరిహర వీరమల నుంచి. దీని వెనమాల కనిపించిన 3వ సింహం కూడా ఉంది. అక్కడ ఆంధ్రాలో చేసేయాలి, మా థియేటర్లు బ్రహ్మాండంగా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. మీకు తెలియదే ఉంది అని చాలా చాలా ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక యూనిటీతో ఇది పుష్ చేస్తే ఈ లెస్సీలందరం మేమందరం సూపర్గా హ్యాపీగా ఉంటాం అనేది ఎజెండా, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్. ఇది ఎక్కడ 2 సంస్థల మధ్య గొడవలకి కానీ లేకపోతే ఆధిపత్యాలు కానీ ఏమీ లేవు సార్. ఇది జస్ట్ లెస్సీల గురించి అంతే సార్. డెఫినెట్గా 15వ తారీఖున ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగే మీటింగు, దాంట్లో కోఆర్డినేషన్ కమిటీ వేసి ఎవరి పాయింట్లు ఏంటి అనేది ముందరికి వెళ్ళే ప్రక్రియ అండి. కానీ సినిమా దగ్గర పడే కొద్దీ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా మనకున్న 10 మనుషులు డెఫినెట్గా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చేతనం చేస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. 23 కాదండి, దాంట్లో విమలు కలిపారు, అది 22. ఏమి ఉండదు సార్, అన్నీ స్మూత్గానే అవుతాయండి. ఎంత ఈ టైం మ్యాటర్ ఆఫ్ టైం అంతే, అన్నీ బ్రహ్మాండం జరుగుతాయండి. డెఫినెట్గా అది ఏంటంటే మరి అది పెద్ద వేరే సబ్జెక్ట్ అండి. వాళ్ళు వచ్చి మళ్ళీ సినిమాలు తెచ్చుకుని వాళ్ళకి అంత టైం లేదు. డాక్టర్ గారిది థియేటర్ ఉంటుంది, ఒక రకరకాల